ఆ లోపల ఉండే స్వామి నిల్చున్నట్టుగా ఉన్నారు. స్వామి అది శిల కాదు, అది నిల్చున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన కింద అద్భుతమైనటువంటి లింగం ఉన్నది, మాట్లాడుతున్నారు ఆ విగ్రహాలు. మీరు దాన్ని చూడరు, అర్చకుణ్ణి ప్రసాదము చూస్తారు, అటు ఇటు పనిచేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి. 10 నిమిషాలు కూర్చోండి. ప్రతి ఒక్కరూ కూడా మెంబర్స్ అందరికీ నేను చెప్తున్నా, చాలా ఎంత కష్టపడి స్వామి ప్రేమను సంపాదన చేసా అనుకున్నారో మీరు, అది పర్మనెంట్గా ఉండాలంటే స్వామిని ఉపాసన చేయాలి మీరు, అప్పుడే పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు నవ్వుతాను అంతే, బాగుంది చక్రధర్రావు, చాలా బాగా కట్టారు, ఇహి ఉహుహు ఎంత బాగుందో మర్చిపోయి వెళ్ళిపోతా అంతే. నేను చేసేదే అది. నేను అయితే చక్రధర్రావు ఎప్పుడు నా మనసులో, సర్వారాయుడు నా మనసులో, ప్రకాశరావు నా మనసులో ఉండాలంటే మీరు ఉపాసన చెయ్యాలా, పరమాత్ముడు ఉపాసన చెయ్యాలా. ఇంట్లో చేస్తాను, ఇంట్లో కాదయ్యా, క్షేత్రానికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేస్తావు, నువ్వు ఇంట్లో చేస్తే నీ ఇంటి వాళ్ళకి అవుతుంది, ఇక్కడ చేస్తే సద్గురుకి నేరుగా పోతుంది. ఇక్కడ చేయాలి. వచ్చి 10 నిమిషాలు దేవుడి మీద మీరు ముందు కూర్చున్నారా? కూర్చోలేదు. నేరుగా స్వామీజీ నాతో మాట్లాడటం లేదు, స్వామీజీ మాట్లాడితే చాలు, స్వామీజీ ఇంటర్వ్యూ ఇస్తే చాలు. మీరు ఇక్కడ శక్తిని మీరు గుమిగూడుచుకుంటే నేనే పిలిచి మాట్లాడతా. ఆ ఎనర్జీ ఎక్కువైపోతుంది మీకు, నేనే మాట్లాడతాను. బాగున్నావా, ఎక్కడున్నావు, ఏమైంది నీకు అని మాట్లాడతాను. అది పెంచుకోండి మీరు. సద్భక్తులారా, సన్మాన్యులారా, దత్తభక్తులారా, పెద్ద మనుషులారా, తెలివిగల వాళ్ళ, డబ్బులుండేవారా, బుద్ధి ఉండేవారా, ఆఫీసర్సా, చాలా దాని ధర్మగుణం ఉండే వాళ్ళ, పెద్ద వాళ్ళ అందరికీ నేను చెప్పేది ఒక విన్నపం. చెప్పకూడదు, నేను దాన్ని విన్నపం అనకూడదు, దోషం అది. ఒక ఆజ్ఞ మీకు చెప్తున్నాను. ఇంక మీరు క్షేత్రానికి వెళితే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఆ స్వామిని చూస్తూ ఒక 10 నిమిషాలు మౌనంగా దూది పెట్టుకొని చెవుల్లో, ఎందుకంటే వేరే వినపడకూడదు కదా, దూది పెట్టుకొని, ప్రారంభంలో దూది పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్వామీజీతో మాట్లాడండి, దత్తస్వామితో మాట్లాడండి, హనుమస్వామితో మాట్లాడండి. హనుమంతుడు ఎంత పవర్ఫుల్ హనుమంతుడు పెడుతున్నారు మీకు. ఎంత కష్టపడి తెచ్చుకున్నాం మనం దాన్ని, ఇష్టపడి తెచ్చుకున్నాం. స్వామీజీ ఇష్టపడి ఇస్తున్నారు దాన్ని. రేపొద్దున మేము ప్రతిష్ఠ చేస్తున్నాం. అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చేటువంటి స్వామి హనుమంతుడు. అది నా దగ్గర రావాల్సిన పనే లేదు. మీరు ఈ క్షేత్రమే చాలు మీకు. ఈ క్షేత్రమేలోని మీకు ఏది దొరకాలో, ఏది కావాలనో సర్వస్వము దొరికేటువంటి ఒక కామధేను కల్పవృక్షంలాగా ఈ క్షేత్రాన్ని దత్త భక్తులకు, తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, తెలియని వాళ్ళకి తెలియదు నాకు అది. నన్ను గురించి తెలిసిన వాళ్ళు, మైసూరుకి మాటిమాటికి వచ్చిన వాళ్ళు, నా భజన విన్నవాళ్ళు, నా ఉపన్యాసం విన్నవాళ్ళు, నాతో పాటు 20 ఏళ్ళు తిరిగిన వాళ్ళు, 15 ఏళ్ళు 10 ఏళ్ళు తిరిగిన వాళ్ళు, ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఈ క్షేత్ర అభివృద్ధి కట్టడం కాదు, అభివృద్ధి. మీరు అభివృద్ధి కావాలా, కట్టేది కాదు అభివృద్ధి. అది కావాలా మనకు. మనుషులు కదా, శరీరం కదా, శరీరానికి అన్ని కావాలి, వస్త్రం కావాలి కదా కట్టుకోవటానికి. ఏం చేస్తావు? ఇదొక శరీరం ఒక వస్త్రం కదా, ఒక చర్మం ఒక వస్త్రం కదా, దీన్ని రక్షించుకోవాలి కదా. అది వద్దని నేను చెప్పలేదు. దాని జతలో ఆధ్యాత్మ శక్తిని మీరు సంపాదన చేయండి. నాకు ఇష్టం, అప్పుడు ఇంకా ఇష్టం అవుతుంది. ఈ కేవలం ఏదో గోదావరి ఉంది, ముక్తి క్షేత్రం ఉంది, స్వామీజీ గోదావరి, నాకు గోదావరి, కావేరీ లేదు, కావేరీలోనే పుట్టాను నేను. ఆమె గంగ కాదా నాకు? సాక్షాత్ గంగ దగ్గర నా ఆశ్రమం ఉన్నది, మీకు అందరికీ తెలుసు. హరిద్వార్లో, రిషికేశ్లో, బదరిలో, కాశీలో, అన్ని చోట్ల ఉంది కదా. దానికన్నానే ఇది. నేను పుట్టిన కావేరీలోనే కదా. ఏదో అంత ఆశపడి వస్తున్నారంటే మీ సేవ చూసి వచ్చేస్తున్న జ్ఞాపకం పెట్టుకోండి. ఇదేదో గోదావరి ఉంది, ఏదో చాలా పెద్ద ఇండ్లు కట్టారు, పైన చాలా అద్భుతమైన రూము నిర్ణయించారు. ఆ రూమ్ కావాలా నాకు? అటువంటి రూమ్ కావాలా? నేను పాకాలో 25 ఏళ్ళు ఉన్నా. నేను ఏమీ అక్కర్లేదు మాకు. మేము పుట్టింది ఎట్లా, అడవిలోనే పుట్టా. ఎక్కడ పడితే అక్కడ ఉంటాను, ఉండగలను.